డాక్టర్, మీరు చెప్పింది మాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఆవిడ్ని ఎక్కడైనా అవుట్డోర్కి తీసుకువెళ్ళండి. అవుట్డోర్ అంటే ఊటీ, కొడైకెనాల్, మునార్ లాంటివే డాక్టర్? అలాంటివే. అలాంటి ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేశారంటే బాగుంటుంది. ఓకే డాక్టర్, రేపే నేను అత్తయ్య ఈ ఇద్దరం ఎక్కడికైనా ప్లాన్ చేసి వెళ్ళొస్తాం. ఆంటీ, మీరు జాన్సమ్మ కలిసి వెళ్తే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మరి ఇంకేం చేయమంటారు డాక్టర్? ఫ్యామిలీగా వెళ్ళిరండి. ఆవిడ సంతోషం కుటుంబమే కదా. ఆ, మీరందరూ కూడా ఉండి ఆవిడ్ని చూసుకున్నారు అంటే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు బాడీ, హార్ట్ అన్నీ సెట్ అవుతాయి. ఆ? డాక్టర్, మేము చూసుకుంటాం డాక్టర్. అందరం కలిసి ఫ్యామిలీ టూర్ అని వెళ్తాం డాక్టర్. ఇంక మీదట జాను సంతోషం కోసమే మేము అందరం ఉండబోతున్నాం. ఆవిడ కంప్లీట్గా రికవర్ అయిపోతారు. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్. మాకు జాన్సమ్మనే ముఖ్యం. అత్త, విన్నారు కదా డాక్టర్ ఏం చెప్పి వెళ్తున్నారు? ఝాన్సీ అమ్మని మనం సంతోషంగా చూసుకోవాలంట. ఎక్కడైనా మనం బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? స్విట్జర్లాండ్ వెళ్దాం. ఏంటి అందరు నన్నే చూస్తున్నారు? స్విట్జర్లాండ్ వద్దంటే ఒక స్కాట్లాండ్, ఐస్లాండ్, ఒక న్యూజిలాండ్, కనీసం లండన్ కైనా వెళ్ళేసి వద్దాం. లండనా? కేడి, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అవన్నీ చెప్తున్నావా? ఝాన్సీ అమ్మ ఎక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటారో అక్కడికి తీసుకొని వెళ్ళాలి. మన కుటుంబం అంతా వెళ్ళాలి అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోటుకే మనం వెళ్ళాలి. అన్ని హిల్ స్టేషన్స్ లోనూ మనకంటూ రిసార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఎక్కడికైనా వెళ్తే సరిపోతుందిగా. ఏంట్రా? సూపర్ అత్త. రవికి బంగారుకి పెళ్ళయి వాళ్ళు హనీమూన్ కూడా పోలేదు. ఇది మనం వాళ్ళ హనీమూన్ ట్రిప్ లాగా మార్చొచ్చు. వెన్నెలా, నీ మంచి మనసుకి బావ కంటే కూడా మంచి అబ్బాయి నీకు దొరుకుతాడు. కావాలంటే చూడు. ఏయ్, ఏంటి వాళ్ళు హనీమూన్ పోవడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావా? అమ్మా, నేను ప్లాన్ చేశానంటే దానికి 1000 కారణాలుంటాయి. అక్కడికి రాని చూపిస్తాను. మావా, నీకు బంగారుకి రిసార్ట్లో మొత్తానికి హనీమూన్ ఫుల్ జాలీగా ఉంటుంది పో. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మరి ఏంట్రా, జాన్సమ్మ సంతోషంగా ఉండాలని నువ్వే కదరా చెప్పావు. అవును, మరి మనందరం హ్యాపీగా ఉంటేనే కదరా. సాడ్గా మనం అస్సలే ఫీల్ అవ్వకూడదు. అందరూ నవ్వాలి. నవ్వండిరా. అందరం టూర్కి వెళ్తున్నాం. రండి. ఏంటిది ఇంత పొగ మంచు? రోజా సినిమాలో లాగా మొత్తం పొగ మంచుతో నిండిపోయింది ఏంటి? ఏంటి ఇంత చలిగా ఉంది? ఈ ఊరు మొత్తానికి ఏసీ వేసి వదిలేశారా ఏంటి? ఏంద్రా మామ, ఇంత చలిగా ఉంది ఏంట్రా? ఎండాకాలంలో వచ్చుంటే ఎంత బాగుండేదో కదా. తట్టుకోలేకపోతున్నానే. రేయ్, అయ్యో జాను, రే శేషు, నువ్వు వెళ్ళి గొడుగు తీసుకొని రా. వెళ్ళి అలాగే తీసుకురా, బాబా. నిల్చో చూసావే. బాగా చలిగా ఉంది కదమ్మా. అంటే జాను, నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మంచి ఎక్కువగా పడుతుంది. మనం తొందరగా లోపలికి వెళ్ళిపోతాం. రా జాను, రా. చలి చంపేస్తుంది కదా. ఏంట్రా నన్ను పట్టుకుంటావు? ఏ శామ్, పోరా. వెన్నెలా, మనం ఈ ట్రిప్ అయిపోయి వెళ్ళే లోపల ఆ బంగారుని
పూర్తిగా రవి నుంచి దూరం చేసేయాలి. ఏమైనా సరే మన దృష్టి అంతా పూర్తిగా దీని మీదే ఉండాలి. ఇది మీరు నాకు చెప్పాలా నాన్న? ఖచ్చితంగా నేను అదే చేస్తాను. తప్పకుండా జరుగుతుంది. వెరీ గుడ్, పదండి. శ్యామ, ఏంటి మొహం అదోలా ఉంది? ఏదో శేషు ప్లాన్ వచ్చేస్తున్నాడు. చేస్తున్నట్టు? 2 minutes. నాన్న ఈ కార్డ్ మీకే. బ్రో ఇది మనకి. వీడితో రూమ్ షేర్ చేసుకోవాలని రాసున్నట్టుంది నాకు. బావా ఇది మీకు, బంగారు సిస్టర్కి. జానుకి ఉంది. ఝాన్సీ అమ్మకి స్పెషల్ రూమ్ రెడీ చేశాను. సిస్టర్, మామని రూమ్కి తీసుకుని వెళ్ళారు కదా, వదిలేస్తారా? వదిలేసాను శేషు. జాన్సమ్మా, ఇదిగోండి జ్యూస్. నాకెందుకు బంగారి? ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు, మీరు హెల్దీగా ఏమైనా తాగాలి కదా. ఇదిగోండి, తాగండి. నాకు మాత్రమేనా? అందరికీ? తాగు జాను. మేమంతా తర్వాత తాగుతాం, మీరు తాగండి జాన్సమ్మా. తాగండి అమ్మా, తాగండి. బంగారి, కార్లోనే చూశాను, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేనంతా చూసుకుంటానులే. రవి సార్, నేను కూర్చుని ఉన్నాను, మీరు డ్రైవ్ చేశారు కదా. నాకంటే మీరే టైర్డ్గా ఉండుంటారు. వచ్చే దారిలో అంతా ఎన్ని హెయిర్ పిన్ బెండ్స్. ముందు మీరు రెస్ట్ తీసుకోండి, అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. లేదు బంగారి, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఫ్రెష్గానే ఉన్నాను. లేదు రవి సార్. బంగారి, ఇప్పుడు నేను చెప్పేది వింటావా లేదా? నేను మన రూమ్లో హీటర్ వేయమని చెప్పాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి పడుకో. సరే, నేను ఇంకా మాట్లాడితే మీకు కోపం వస్తుంది. సరే, నేను వెళ్తాను, త్వరగా వచ్చేయండి. అన్నా, బంగారి మీద కన్సర్న్ ఎక్కువైపోయినట్టుంది. హే, నా వైఫ్ మీద నాకు కన్సర్న్ లేకుండా ఇంకెవరికి ఉంటుంది? రాజాను, మనం రూమ్కి వెళ్దాం. ఇవ్వు జాను, ఇవ్వు. కమ్ కమ్ జాను, దా. ఇలా ఇవ్వరా మామ, నేను పట్టుకుంటాను. సరే, నువ్వు పట్టుకో. నువ్వు కొంచెం తాగుతావా? బ్రో, అయ్యో బాబోయ్, మళ్ళీ ఎలా బ్రో? మొదలెట్టి ప్రాబ్లమ్. బాబు ఒకే రోజులో పూర్తిగా మారిపోయాడు. వాళ్ళని అస్సలు నమ్మకూడదురా. వాళ్ళిద్దరూ ఒకరికొకరు డ్రామా చేస్తున్నారు అనిపిస్తుందిరా నాకు. మనిద్దరం కలిసి వాళ్ళిద్దరిని కలపాలిరా.